అసలు కుంభమేళా అంటే ఏంటి? ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరుగుతుంది. దీన్ని ఎందుకు జరుపుకుంటారు? ఈ కుంభమేళా యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఈ కుంభమేళాకు ఎవరెవరు వస్తారు? అసలు ఈ కుంభమేళాకు ఎవరెవరు వస్తారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు స్కూల్లో గానీ కాలేజీలో గానీ ఎవరు చెప్పరు. మీకు ఈ కుంభమేళా యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి అని ఈ వీడియో చేస్తున్నాను. ద ఆరిజిన్ ఆఫ్ కుంభమేళా. కుంభమేళా అంటే ఇక్కడికి అఘోరాలు నాగసాధువులు వస్తారని అనుకుంటారు. అసలు కుంభమేళా వెనుక ఉన్న హిస్టరీ ఏంటి? మీ అందరికీ క్షీరసాగర మదనం గురించి తెలిసే ఉంటుంది. కంప్లీట్ స్టోరీ మనం ఇక్కడ చూద్దాం. ఇదంతా మొదలైంది ఇంద్రుని వల్ల. ఇంద్రుడు దేవతలకు రాజు అయినప్పటికీ నాకు కొంచెం గర్వం ఎక్కువగా ఉండేది. అంటే అందరికంటే నేనే గొప్ప అనే స్వభావంతో ఉండే దుర్వాస మహర్షి. ఈయన స్టూడెంట్స్ కి పాఠాలు చెప్పేవాడు. ఈయనకు కొంచెం కోపం కూడా ఎక్కువే. ఈయనను ఎవరైనా అమర్యాదంగా చూసినా, చులకన చేసి మాట్లాడినా వాళ్ళని క్షపించేవాడు. దుర్వాస మహర్షి ఒక్కసారి ఇంద్రుని కలవడానికి దైవలోకానికి వెళ్తాడు. వెళ్లేటప్పుడు ఒక హారం గిఫ్ట్ గా తీసుకువెళ్తాడు. ఆ హారం ఇంద్రునికి ఇస్తాడు. ఇంద్రుడు లెక్కలేనితనంతో ఆ హారాన్ని తన వాహనమైన ఏనుగు మీద పెడతాడు. ఏనుగు ఆ హారాన్ని కింద పడేసి తొక్కుతుంది. అది చూసి దుర్వాస మహర్షికి కోపం వస్తుంది. ఎందుకంటే అంత ప్రేమతో తెచ్చిన హారాన్ని కింద పడేసి తొక్కింది కాబట్టి. నువ్వే పవర్ చూసైతే లెక్కలేనితనంతో బిహేవ్ చేస్తున్నావో అవన్నీ నీ నుంచి దూరం అవుతాయని శపిస్తాడు. దాంతో దేవతల దగ్గర ఉన్న పవర్ మొత్తం పోతుంది. రాక్షసులు దేవతల మీద చేసే యుద్ధాలలో గెలవడం మొదలు పెడతారు. రాక్షసులకు రాజైన ధనబలి యూనివర్స్ ని మొత్తం జయిస్తాడు. భూలోకం అష్ట కష్టాలు పడుతుంది. దేవతలకు ఏం చేయాలో అర్థం కాక శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు పాల సముద్రం గురించి చెప్తాడు. విశ్వంలో ఒక దగ్గర పాల సముద్రం ఉంది, అక్కడ మాత్రమే పవర్ ని రీస్టోర్ చేసుకోవచ్చు అని చెప్తాడు. సముద్రం నుంచి అమృతాన్ని తీయాలని చెప్తాడు. ఈ పని చేయడానికి 2 వర్గాలు ఉండాలని చెప్తాడు. దేవతలు మరియు రాక్షసులు ఒక డీల్ కి వస్తారు. సముద్రంలో దొరికిన ప్రతి ఒక్కటి సగం సగంగా పంచుకోవాలని నిర్ణయించుకుంటారు. సముద్రాన్ని చిలకడానికి అందరూ రెడీ అవుతారు. సముద్రాన్ని చిలకడానికి ఒక నాగ సర్పాన్ని తీసుకుంటారు. తల దిక్కు రాక్షసులు పట్టుకుంటారు, తోక వైపు దేవతలు పట్టుకుంటారు. రాక్షసులకు చాలా కష్టంగా ఉండేది, ఎందుకంటే తల నుంచి వచ్చే విషం మొత్తం వాళ్ళ మీద పడేది. సముద్రం నుంచి వచ్చే ఏ వస్తువు కింద పడద్దు అని ఒక తాబేలును అమర్చుకుంటారు. సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు అందులో నుంచి హాలాహలం వస్తుంది. ఇది బయటపడితే యూనివర్స్ మొత్తం నాశనం అవుతుంది. అప్పుడు శివుడు ఆ హలాహలాన్ని తన గొంతులో దాచుకుంటాడు. అందుకే శివునికి నీలకంఠుడు అని పేరు వస్తుంది. తర్వాత అందులో నుంచి లక్ష్మీదేవత వస్తుంది. లక్ష్మీదేవతని శ్రీ మహావిష్ణువు పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత అందులో నుంచి గుర్రం వస్తుంది. అది రాక్షసులు తీసుకుంటారు. ఇలా అన్ని పంచుకుంటూ ఉండగా లాస్ట్ లో ఒక హీలర్ ఒక కుండని పట్టుకొని బయటకు వస్తాడు. ఆ కుండలో అమృతం ఉంది. ఆ అమృతాన్ని చూసి దేవతలు మరియు రాక్షసులు గొడవ పడతారు. అందులో నుంచి 4 డ్రాప్స్ 4 ప్లేసెస్ లో పడతాయి. అందులో ఒక డ్రాప్ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ అనే ప్లేస్ లో పడుతుంది. ఈ డ్రాప్స్ పడే ప్లేస్ లో వాటర్ మొత్తం డివైన్ గా మారతాయి. ఈ డివైన్ వాటర్ లో స్నానం చేస్తే వాళ్ళు చేసిన పాపాలన్నీ పోతాయని నమ్ముతారు. కుంభ అంటే కుండ అని అర్థం. మేళ అంటే అందరూ కలిసి ఉండడం అని అర్థం. కొంతమంది శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు, ఇంకొంతమంది శివుని పూజిస్తారు. అలా కాకుండా అందరూ కలిసి చేసుకునే పండగే ఈ కుంభమేళ. అందరూ దేవతలు సమానమే అని చెప్పే పండుగే ఈ మహాకుంభమేళ. ఇప్పుడు కుంభమేళాలో ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ మాఘమేళ. ఇది ప్రతి సంవత్సరం మాఘమాసంలో చేసుకుంటారు. సెకండ్ కుంభమేళ. ఇది ప్రతి 3 సంవత్సరాలకి ఒక్కసారి చేసుకుంటారు. థర్డ్ మహాకుంభమేళ. ఇది ప్రతి 144 సంవత్సరాలకు ఒక్కసారి జరుపుకుంటారు. మీరు కుంభమేళాకి ఎప్పుడు వెళ్తున్నారో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైజింగ్ సన్ ఛానల్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ గైస్.